ఎందుకంటే వేటి బాబు, దీంట్లో అవేవో ఉన్నాయంటగా, దాంతో నా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాను. బాబు ఈ ల్యాప్టాప్ ఇచ్చి బాబు. ఏ ఏమైంది రంగయ్య, ఎందుకు ఇది తీసుకుంటున్నావు? ఎందుకంటే వేటి బాబు, దీంట్లో అవేవో ఉన్నాయంటగా, దాంతో నా ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాను. ఇంట్లో అవేవో ఉండడం ఏంటి? అసలు నీ సమస్య ఏంటి రంగయ్య? ఈ మధ్యన మామిడి తోట వేసాను బాబు, పూలన్నీ వచ్చాయి కానీ పూల నుంచి పళ్ళు అయితే రావట్లా. ఏడు చెప్పను బాబు నీకు నా బాధ. ఇదంతా కాదు గాని ఒక గంట ఈ కంప్యూటర్ ఇస్తున్నాం అనుకో, ఒక గంటలో నా ప్రాబ్లం అంతా సాల్వ్ చేసుకుంటాను బాబు. ఇదేనా రంగయ్య? ఈ భూమి మీద 75% వరకు పువ్వులనిచ్చే చెట్లు అనేవి వాటి రిప్రొడక్షన్ కోసం, అంటే కలయిక కోసం సీతాకోక చిలుకల మీద ఇంకా తేనెటీగల మీద ఆధారపడుతున్నాయి. ఈ ఆకారం చూడడానికి ఇంతే ఉన్నా ఇవి లేకపోతే మనం రోజు తినే కాయగూరలు, పళ్ళు, దేవుడికి పెట్టే పువ్వులు కూడా రావడానికి చాలా కష్టమైపోతాయి. రంగయ్య, పంటకి పురుగు పట్టకూడదని పెస్టిసైడ్స్ వాడతాం. అందులో ఎక్కువ pH ఉన్న పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏంటంటే పంటకి హాని కలిగించే పురుగుతో పాటు న్యాయం చేసే పురుగులు కూడా చనిపోతున్నాయి. అందుకే 6 నుంచి 6.5 pH ఉన్న పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏంటంటే పంట బాగుంటుంది అండ్ న్యాయం చేసే పురుగులు కూడా వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. pH లో చిన్న చేంజ్ చేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. అమ్మని అదే సమస్య అయితే, ఏదో పాలినేచర్ అన్నావు కదా బాబు, దానికి హాని కలిగించేవన్నీ దూరంగా పెట్టేస్తానంతే. రంగయ్య ఆగు. ఈ రంగయ్య అయితే వెళ్ళిపోయాడు, కానీ దేశంలో ఇలాగే చాలా మంది రంగయ్యలు ఉన్నారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉర్వి అంటే కేర్, కనెక్ట్, కన్జర్వ్.